Hello everyone, welcome back to Advaitha Academy. So last video లో మనము ట్రాన్సిస్టర్ ని హెచ్ పారామీటర్ మోడల్ తో ఎలా రిప్రజెంట్ చేయాలి అనేది చూస్తాం. సో ఈ వీడియోలో మనం ఏం చేద్దామంటే ఆ హెచ్ పారామీటర్ మోడల్ ని యూజ్ చేసి అనాలిసిస్ ఆఫ్ ట్రాన్సిస్టర్ చేద్దాం. ఓకేనా? ఒక ట్రాన్సిస్టర్ యాంప్లిఫైర్ ఇచ్చినప్పుడు ఎలా అనాలిసిస్ చేయాలి అనేది ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఓకే, సో ఈ వీడియో టాపిక్ వచ్చేసి అనాలిసిస్ of transistor amplifier. Okay, so analysis of transistor amplifier using H parameter model. Okay, అంటే ఈ హెచ్ పారామీటర్ మోడల్ యూజ్ చేసి ఒక యాంప్లిఫైర్ ఇచ్చినప్పుడు, ఓకే, అది సిబి యాంప్లిఫైర్ కానీ సిసి యాంప్లిఫైర్ కానీ లేదా సిఈ యాంప్లిఫైర్ కానీ ఏది ఇచ్చినా కూడా మీరు వోల్టేజ్ గెయిన్ అంటే ఏంటి, ఓకే, వోల్టేజ్ గెయిన్ కి ఫార్ములా, కరెంట్ గెయిన్ కి ఫార్ములా, ఇన్పుట్ ఇంపెడెన్స్ కి ఫార్ములా, అవుట్పుట్ ఇంపెడెన్స్ కి ఫార్ములా, ఓకే, ఇంకొన్ని ఎక్స్ట్రా పారామీటర్స్ కూడా యాడ్ అవుతాయి. ఓకేనా? రైట్, చూడండి. సో ఇప్పుడు చూడండి, ఇప్పుడు మీకు ఇప్పుడు వరకు నేను డిస్కస్ చేస్తుంది ఏంటి, ఒక 2 పోర్ట్ నెట్వర్క్ ఉందనుకోండి, ఇలా ఒక 2 పోర్ట్ నెట్వర్క్ ఉందనుకోండి. ఓకే, సో లాస్ట్ వీడియోలో మనం ఇది డిస్కస్ చేసినాం. ఏంటది? ఒక 2 పోర్ట్ నెట్వర్క్ ఉందనుకోండి. సో ఇలా ఇన్పుట్ పోర్ట్, ఇది అవుట్పుట్ పోర్ట్. సో ఇక్కడ మనకి ఏముంటుంది, I2 అవుట్పుట్ కరెంట్, అవునా? ఇక్కడ మనకి ఏముంటుంది, V2 అవుట్పుట్ వోల్టేజ్. ఇక్కడ మనకి ఏముంటుంది, ఇన్పుట్ కరెంట్, ఇన్పుట్ పోర్ట్ కాబట్టి. నెక్స్ట్ ఇక్కడ ఏముంటుంది, ఇన్పుట్ వోల్టేజ్ V1. ఓకేనా? సో ఇది జనరల్ గా 2 పోర్ట్ నెట్వర్క్. ఇది ఓన్లీ బీజేటీ వరకు మాత్రమే. సో మనకు ట్రాన్సిస్టర్, ఓకే, ఒక ట్రాన్సిస్టర్ యాంప్లిఫైర్ అన్నప్పుడు మనకు ఇక్కడ అవుట్పుట్ సైడ్ ఏమొస్తుంది, లోడ్ వస్తుంది, అవునా? లోడ్ ఇంపెడెన్స్ వస్తుంది, అవునా? సారీ, ఓకేనా? సో లోడ్ ఇంపెడెన్స్ వస్తుంది. ఆ లోడ్ ఇంపెడెన్స్ ని కూడా మీరు కన్సిడర్ చేసుకోవాలి. సో దాన్ని నేను ZL తో రిప్రజెంట్ చేస్తాను. అండ్ కరెంట్ త్రూ దిస్ ఈస్ IL. అలాగే ఇక్కడ ఒక ఇన్పుట్ కావాలి కదా మీకు. ఒక ట్రాన్సిస్టర్ ని మీరు యాంప్లిఫైర్ గా యూజ్ చేస్తున్నప్పుడు ఖచ్చితంగా మీకు ఏం కావాలి, ఇన్పుట్ కావాలి. యాంప్లిఫైర్ కి ఖచ్చితంగా మీరు ఏదో ఒక ఇన్పుట్ ఇస్తేనే ఆ ఇన్పుట్ సిగ్నల్ ని, ఆ వీక్ ఇన్పుట్ సిగ్నల్ ని యాంప్లిఫైర్ ఏం చేస్తుంది, ఓకే, సో దాని గెయిన్ ని ఇంక్రీజ్ చేస్తుంది, యాంప్లిఫై చేస్తుంది అనమాట మీరు ఇచ్చే ఇన్పుట్ సిగ్నల్ ని. సో మీరు ఇచ్చే ఆ ఇన్పుట్ సిగ్నల్ ని మనము VS, సోర్స్ వోల్టేజ్ అంటాం. ఓకేనా? సో సోర్స్ వోల్టేజ్ అంటాము. ఆ సోర్స్ వోల్టేజ్ కి ఎంతో కొంత ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఉంటుంది కాబట్టి దాన్ని మనము RS, సోర్స్ రెసిస్టెన్స్ అని కూడా అంటాం. ఓకే, సో ఇక్కడ నుంచి మీరు VS రాస్తున్నారు. చూడండి, జాగ్రత్తగా స్టెప్ బై స్టెప్ అర్థం చేసుకోండి. ఈ VS ఎందుకు, మీరు జనరల్ గా ఏదైనా ఒక యాంప్లిఫైర్, ఏదైనా సరే ఒక యాంప్లిఫైర్ సర్క్యూట్ కి మీరు ఇన్పుట్ ఇవ్వాలి. ఇన్పుట్, ఈ వీక్ ఇన్పుట్ సిగ్నల్ ని ఆ యాంప్లిఫైర్ సర్క్యూట్ ఏం చేస్తుంది, యాంప్లిఫై చేస్తుంది, అంటే గెయిన్ ఇంక్రీజ్ చేస్తుంది. ఓకేనా? కాబట్టి ఇన్పుట్ కావాలి కాబట్టి VS, అండ్ ఆ ఇన్పుట్ సోర్స్ వోల్టేజ్ కి కొంత ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఉంటుంది కాబట్టి ఆ రెసిస్టెన్స్ ని నేను RS అంటున్నాను, సోర్స్ రెసిస్టెన్స్ అంటాం. RS ఈస్ సోర్స్ రెసిస్టెన్స్. ఓకే, సో VS వచ్చేసి మనం ఏమంటున్నాము, సోర్స్ వోల్టేజ్, అంటే ఇన్పుట్ వోల్టేజ్ అన్నమాట. ఓకేనా? అంటే మీరు ఇన్పుట్ ఇవ్వాలి కాబట్టి ఆ VS అన్నమాట. నెక్స్ట్ RS ఈజ్ సోర్స్ రెసిస్టెన్స్, ఓకేనా? అండ్ ఇక్కడ ZL వచ్చేసి లోడ్ ఇంపెడెన్స్. ZL అనొచ్చు, లేదా కొన్ని కేసెస్ లో RL అని కూడా అంటారు, ఏది తీసుకున్నా ఓకే. ఓకేనా? సో లోడ్ ఇంపెడెన్స్, IL ఈస్ లోడ్ కరెంట్. ఓకేనా? సో ఇప్పుడు ఈ ట్రాన్సిస్టర్ కి ఇప్పుడు జనరలైజ్డ్ హెచ్ పారామీటర్ మోడల్ ఎలా గీయచ్చు. సో ఇక్కడి వరకు సేమ్, ఇక్కడి వరకు మనకు అంతా సేమ్ ఉంటుంది. ఓకే, సారీ, ఇక్కడి వరకు కాదు, ఇక్కడ I1 వరకు సేమ్ ఉంటుంది. జస్ట్ ఇక్కడ ఈ 2 పోర్ట్ నెట్వర్క్ ఉంది కదా, ఈ 2 పోర్ట్ నెట్వర్క్ అంటే ఏంటి, ఇక్కడ ట్రాన్సిస్టరే కదా, ఇక్కడ ఇది ట్రాన్సిస్టర్.
సో ఈ ట్రాన్సిస్టర్ ని మనం లాస్ట్ వీడియోలో డిస్కస్ చేసిన హెచ్ పారామీటర్ మోడల్ తో రీప్లేస్ చేయాలి. ఓకే, అప్పుడు చూడండి, జాగ్రత్తగా చూడండి. ఓకే, స్టెప్ బై స్టెప్ అర్థం చేసుకోండి, ఈజీగా ఉంటుంది. ఇక్కడ ఆర్ఎస్ యాజ్ ఇట్ ఈస్ గా డ్రా చేస్తున్నాను, బిఎస్ కూడా యాజ్ ఇట్ ఈస్ గా డ్రా చేస్తున్నాను. ఓకే, ఇక్కడ I1 యాజ్ ఇట్ ఈస్ గా ఉంది, అలాగే V1 కూడా ఉంది, యాజ్ ఇట్ ఈస్ గా ఉంది. ఇక్కడి వరకు యాజ్ ఇట్ ఈస్. ఇప్పుడు చూడండి, ఈ 2 పోర్ట్ నెట్వర్క్ ని మనం హెచ్ పారామీటర్ మోడల్ లాస్ట్ వీడియోలో డిస్కస్ చేసిన హెచ్ పారామీటర్ మోడల్ తో రీప్లేస్ చేయాలి. అక్కడ మీకు ఫస్ట్ ఏముంటుంది, HI. అవునా, చూడండి, కావాలంటే లాస్ట్ వీడియోలో మీరు నీట్ గా నోట్స్ రాసుకున్నారని అనుకుంటున్నా. సో ఇక్కడ HI ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ వోల్టేజ్ కంట్రోల్ వోల్టేజ్ సోర్స్, అవునా, VCVS అని చెప్పినాను లాస్ట్ వీడియోలో. సో ఇక్కడ ఏముంటుంది, HR ఇంటూ V2, HR ఇంటూ V2. ఓకేనా. నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ ఏముంటుంది, కరెంట్ సోర్స్. ఇక్కడ మీకు కరెంట్ సోర్స్ ఉంటుంది. ఓకే, ఇక్కడ మీకు కరెంట్ సోర్స్ ఉంటుంది. ఏంటిది, HF ఇంటూ I1, కరెంట్ కంట్రోల్డ్ కరెంట్ సోర్స్ అని చెప్పి, అవునా. సో నెక్స్ట్ ఇక్కడ ఏముంటుంది, H0. ఇక్కడ మీకు H0 ఉంటుంది. ఓకేనా, అది. నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ మీకు ఏముంది, I2 యాజ్ ఇట్ ఈస్ గా I2. నెక్స్ట్ ఇక్కడ V2, అవునా, V2 యాజ్ ఇట్ ఈస్ గా V2. నెక్స్ట్ లాస్ట్ ఏముంది, ZL ఉంది కదా, అవునా. సో ఇక్కడ ZL రాసేస్తుంది, ఇది ZL. ఓకే, సో దాని ద్వారా వచ్చే కరెంట్ IN, కరెంట్ త్రూ దిస్ ZL ఈస్ IN. ఓకే, సో దీన్ని కొద్దిగా పక్కన రాస్తాను. ఓకే, ZL ఈస్ లోడ్ ఇంపెడెన్స్. ఓకే, సో ఇక్కడే రాసిస్తాను, లోడ్ ఇంపెడెన్స్. అర్థమైందా. సో ఇది ఇలా డ్రా చేసుకోవడం రావాలన్నమాట మీకు. ఇలా డ్రా చేసుకోవడం వచ్చిందంటే వెరీ వెరీ ఈజీ, అనాలిసిస్ అనేది చాలా ఈజీ. అర్థమైంది కదా, ఇక్కడి వరకు మీకు ఏం డౌట్ చేయలేదు కదా. ఓకే, సో ఆ పాయింట్ రాస్తాను చూడండి. ఇక్కడ అప్లైయింగ్ ద ఇన్పుట్ సిగ్నల్, ఇన్పుట్ వోల్టేజ్ VS having internal resistance, RS. Okay, and connecting and also connecting load impedance ZL across output. సో ఇక్కడ అప్లైయింగ్ ఇన్పుట్ వోల్టేజ్ అక్రాస్ ఇన్పుట్ అని రాస్తాం ఇక్కడ. ఓకే, అక్రాస్ ఇన్పుట్. ఓకే, అప్లైయింగ్ ఇన్పుట్ వోల్టేజ్ VS having internal resistance RS across input and also connecting the load impedance ZL across the output to the transistor amplifier. సో అలా చేసినప్పుడు మనకు ఇది ఈక్వలెంట్ డయాగ్రామ్ అన్నమాట. ఓకే, ఇప్పుడు హెచ్ పారామీటర్ ఈక్వేషన్స్ రాయండి. ఓకే, సో ద హెచ్ పారామీటర్ ఈక్వేషన్స్ ఆర్, చెప్పండి. సో ఇది కొద్దిగా లెంతీగా ఉంటుంది వీడియో, బికాస్ అనాలిసిస్ అంతా కూడా ఒకే వీడియోలో చెప్తున్నాను, మీకు క్లియర్ గా అర్థం అవ్వాలని. ఓకే, సో ఇక్కడ నుంచి ఇక్కడికి ఎలా డ్రా చేయాలనేది మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఓకే, సో జస్ట్ ఏం లేదు, ఇక్కడి వరకు అంతా సేమ్. జస్ట్ ఈ ట్రాన్సిస్టర్ ని రీప్లేస్ చేసి మనం లాస్ట్ వీడియోలో డిస్కస్ చేసిన హెచ్ పారామీటర్ తో రీప్లేస్ చేసినాం అనమాట. ఇక్కడ చూడండి, నేను ఏదైతే డాటెడ్ రీజియన్ లో డ్రా చేసినానో అది ట్రాన్సిస్టర్ ప్లేస్ లో మనము లాస్ట్ వీడియోలో డిస్కస్ చేసిన హెచ్ పారామీటర్ ని రీప్లేస్ చేసినాం అంతే. మిగతాదంతా యాజ్ ఇట్ ఈస్ గా డ్రా చేస్తాం. ఓకే, ఇన్పుట్ సైడ్ లో ఒక ఇన్పుట్ అప్లై చేయాలి కాబట్టి సోర్స్ వోల్టేజ్, దాని ఇంటర్నల్ రెసిస్టెన్స్, సోర్స్ రెసిస్టెన్స్ VS అండ్ RS ఎక్స్ట్రాగా కన్సిడర్ చేసినాము ఇన్పుట్ సైడ్. అండ్ అవుట్పుట్ సైడ్ లో ఖచ్చితంగా మీకు లోడ్ ఉంటుంది కదా, అవునా. ఒక యాంప్లిఫైర్ లో ఖచ్చితంగా లోడ్ ఉంటుంది కాబట్టి ఆ లోడ్ ని మనము ZL తో రిప్రజెంట్ చేసినాం. ఓకే, అండ్ కరెంట్ త్రూ దట్ ఈస్ IN.
ఓకే. ఇప్పుడు హెచ్ పారామీటర్ ఈక్వేషన్స్ రాస్తున్నాను చూడండి. V1 is equal to HI into I1 ప్లస్ HR into V2. ఇది లాస్ట్ వీడియోలో డిస్కస్ చేసినాం. నెక్స్ట్ I2 is equal to HF into I1 plus H0 into V2. So let this be equation number 1 and let this be equation number 2. ఓకేనా? సో ఇక్కడ మీకు ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, ఇక్కడ మీరు డైరెక్షన్స్ కనుక చూస్తే ఇక్కడ I2 ఉంది, ఇక్కడేమో IL ఉంది. రెండు కూడా సేమ్ కరెన్సే, కాకపోతే ఆపోజిట్ డైరెక్షన్ కాబట్టి మనం ఏం రాయొచ్చు, I2 is equal to minus IL రాయొచ్చు. I2 is equal to minus IL రాయొచ్చు. ఓకేనా? ఎందుకంటే రెండు కూడా సేమ్ మ్యాగ్నిట్యూడే, కాకపోతే ఆపోజిట్ ఇన్ డైరెక్షన్ కాబట్టి. ఓకే, సో ఏం రాయొచ్చు మనము, I2 is equal to minus IL లేదా IL is equal to minus I2 గా రాయొచ్చు. ఓకేనా? నెక్స్ట్ ఇప్పుడు వన్ బై వన్ పారామీటర్స్ ని డిస్కస్ చేద్దాం. ఫస్ట్ పారామీటర్ ఏంటి అంటే కరెంట్ గెయిన్. ఓకేనా? ఫస్ట్ పారామీటర్ మనము డిస్కస్ చేయబోయేది ఏంటి అంటే కరెంట్ గెయిన్ AI. ఇలా ఒక యాంప్లిఫైర్ ఇచ్చినప్పుడు, ఓకే, ఇలా ఒక యాంప్లిఫైర్ ఇచ్చినప్పుడు మీరు ఓకే కరెంట్ గెయిన్ కి ఫార్ములాని కనుక్కోవాలన్నమాట. ఇక్కడ ఏ కాన్ఫిగరేషన్ అనేది ఇక్కడ మనం ఏం డిస్కస్ చేయట్లేదు, అవునా, బికాస్ ఇట్ ఈస్ జనరలైజ్డ్ కాన్సెప్ట్ అనమాట. అందుకే ఇక్కడ హెచ్ఎఫ్ అని రాస్తున్నాం కాబట్టి, కానీ హెచ్ఐబి అని రాయట్లేదు. కామన్ బేస్ కాన్ఫిగరేషన్, కామన్ ఎమిటర్ కాన్ఫిగరేషన్, కామన్ కలెక్టర్ కాన్ఫిగరేషన్ అని రాయట్లేదు. ఇక్కడ ఫస్ట్ జనరలైజ్ చేసి ఆ తర్వాత మనము రైట్ అన్ని కాన్ఫిగరేషన్స్ కి సేమ్ ఫార్ములాని యూజ్ చేయొచ్చు అనమాట. ఓకేనా? కరెంట్ గెయిన్. సో కరెంట్ గెయిన్ కి జనరల్ గా ఏంటి, ఇట్ ఈస్ ద రేషియో ఆఫ్ ఓకే IL to I1, అంతే కదా. ఇక్కడ మీకు ఫైనల్ గా ఓకే ఫైనల్ కరెంట్ ఏంటి, లోడ్ కరెంట్ IL, అండ్ ఇక్కడ ఇన్పుట్ కరెంట్ ఏంటి I1, అవునా. ఇన్పుట్ కరెంట్ ఏమో I1, ఫైనల్ గా ఇక్కడ వచ్చే కరెంట్ IL. ఓకేనా? సో ఫైనల్ గా ఇక్కడ వచ్చే కరెంట్ IL, కాబట్టి ఇట్ ఈస్ ద రేషియో ఆఫ్ IL to I1. ఓకేనా? సో AI is equal to IL by I1. కాకపోతే బట్ వాట్ వీ నో ఈస్ బట్ IL is equal to minus I2 కదా. IL is equal to minus I2 కాబట్టి IL by I1 అన్న రాయొచ్చు, లేదా minus I2 by I1 అని కూడా రాయొచ్చు. మైనస్ I2 by I1 అని కూడా రాయొచ్చు. సో దిస్ ఈస్ ద ఫార్ములా ఫర్ కరెంట్ గెయిన్, నార్మల్ ఫార్ములా. ఇప్పుడు హెచ్ పారామీటర్స్ లో రాయాలన్నమాట దీన్ని. ఓకేనా? చూడండి, ఫ్రమ్ ఈక్వేషన్ 2 ఇప్పుడే రాసిన ఈక్వేషన్ 2 చూడండి. I2 is equal to ఏంటి ఈక్వేషన్ 2, I2 is equal to HF I1 plus H0 V2. ఓకే, సో అది రాస్తున్నాను. I2 is equal to HF I1 plus H0 V2. కాకపోతే వాట్ ఈస్ V2 ఇక్కడ చూడండి, ఇక్కడ డయాగ్రామ్ దగ్గర చూడండి. డయాగ్రామ్ దగ్గర మీరు అబ్జర్వ్ చేస్తే వాట్ ఈస్ V2, ఈ వోల్టేజ్ అంటే ఈ ZL దగ్గర వోల్టేజ్ డ్రాపే కదా, అవునా. ఇక్కడే కదా, ఇదే కదా V2 అంటే. ఇక్కడ V2 అంటే ఇది కూడా V2. సో V2 అన్నప్పుడు ఇక్కడ ZL దగ్గర వోల్టేజ్ డ్రాప్ ని మనం ఏమంటాము, V2 అంటాము. ZL దగ్గర వోల్టేజ్ డ్రాప్ ని మనం ఏమంటాము, V2. కాబట్టి V2 ని నేను ఏం రాయొచ్చు, IL into ZL రాయొచ్చా. V2 is equal to IL into ZL గా రాయొచ్చు. సో V2 is equal to IL into ZL గా రాయొచ్చు. కాకపోతే IL is equal to minus I2 కదా, కాబట్టి దీన్ని minus I2 ZL గా రాయొచ్చు. సో V2 is equal to minus I2 into ZL. కాబట్టి ఈ V2 వాల్యూని తీసుకొచ్చి ఇక్కడ ఈ ఈక్వేషన్ లో ఉన్న ఈ V2 లో సబ్స్టిట్యూట్ చేద్దాం. ఓకేనా? అప్పుడు ఏమవుతుంది, I2 is equal to HF into I1 plus H0 into V2 అంటే మనం ఏం రాయొచ్చు, మైనస్ I2 ZL రాయొచ్చు. అప్పుడు ఏమైపోతుంది, I2 is equal to HF I1 మైనస్ H0 I2 ZL అయిపోతుంది. ఈ మైనస్ H0 I2 ZL ఉంది కదా, ఈ టర్మ్ ని మనము లెఫ్ట్ హ్యాండ్ సైడ్ పంపించేద్దాం. అప్పుడు ఏమవుతుంది, I2 plus I2 H0 ZL
ఇస్ ఈక్వల్ టు హెచ్ఎఫ్ I1 అయిపోతుంది. ఓకే, సో ఈ రెండు టర్మ్స్ లో మనకు I2 కామన్ తీస్తే ఫస్ట్, ఓకే, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ లో ఉన్న టర్మ్స్ లో I2 కామన్ తీస్తే 1 ప్లస్ H0ZL, అవునా? I2 కనుక కామన్ తీస్తే 1 ప్లస్ H0ZL ఇస్ ఈక్వల్ టు హెచ్ఎఫ్ ఇంటూ I1 ఇస్ ఈక్వల్ టు హెచ్ఎఫ్ ఇంటూ I1 అయిపోతుంది. సో ఇక్కడ I2 యాజ్ ఇట్ ఈస్ గా పెడుతున్నాను, ఇక్కడ ఉన్న ఈ I1 ని లెఫ్ట్ హ్యాండ్ సైడ్ తీసుకొస్తున్నాను. I1 ఇస్ ఈక్వల్ టు ఇక్కడ ఏమైపోతుంది, హెచ్ఎఫ్ బై 1 ప్లస్ H0ZL అయిపోతుంది. 1 ప్లస్ H0ZL అయిపోతుంది. సో ఇక్కడ మనకు కరెంట్ గెయిన్ అంటే ఏంటి, AI ఇస్ ఈక్వల్ టు మైనస్ I2/I1 కదా, ఇక్కడ మనకి ఏమొచ్చింది, I2/I1 వచ్చింది. కాబట్టి కరెంట్ గెయిన్ ఇస్ ఈక్వల్ టు మైనస్ I2/I1 విచ్ ఇస్ ఈక్వల్ టు ఇన్ టర్మ్స్ ఆఫ్ హెచ్ పారామీటర్స్ ఏం రాయొచ్చు, మైనస్, ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి యాజ్ ఇట్ ఇస్ ఇక్కడ కూడా మైనస్ రాస్తున్నాను. I2/I1 అంటే ఇది కాబట్టి హెచ్ఎఫ్ బై 1 ప్లస్ H0ZL కాబట్టి అది రాస్తున్నాను, మైనస్ హెచ్ఎఫ్ బై 1 ప్లస్ H0ZL అయిపోతుంది. సో దిస్ ఈస్ ద ఫార్ములా ఫర్ క్యాలిక్యులేటింగ్ ద కరెంట్ గెయిన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ హెచ్ పారామీటర్స్. ఇన్ టర్మ్స్ ఆఫ్ హెచ్ పారామీటర్స్ ఇలా మీరు ప్రతి టర్మ్ కి మీరు హెచ్ పారామీటర్స్ లో ఫార్ములాస్ కనుక్కోవాలన్నమాట, అదే ఈ కాన్సెప్ట్. ఓకే, సో ఫస్ట్ కరెంట్ గెయిన్ కి అయిపోయింది. నెక్స్ట్ సెకండ్ ఏంటి, ఇన్పుట్ ఇంపెడెన్స్ కి కనుక్కుందాం. ఇన్పుట్ ఇంపెడెన్స్, ఇన్పుట్ ఇంపెడెన్స్ రిప్రజెంటేషన్ ZI. ఓకేనా, జనరల్ గా దాన్ని ZI తో రిప్రజెంట్ చేస్తాం. ఓకేనా, సో ఇన్పుట్ ఇంపెడెన్స్ ZI, ఇట్ ఈస్ ద రేషియో ఆఫ్ ఇన్పుట్ వోల్టేజ్ టు అవుట్పుట్ ఇన్పుట్ వోల్టేజ్ టు ఇన్పుట్ కరెంట్, అవునా? ZI is equal to V1/I1, అవునా కదా? సో ఇట్ ఈస్ ద రేషియో ఆఫ్ ఇన్పుట్ వోల్టేజ్ టు ఇన్పుట్ కరెంట్, అంతే కదా. ఇన్పుట్ ఇంపెడెన్స్ అంటే ఇన్పుట్ వోల్టేజ్ బై ఇన్పుట్ కరెంట్. ఓకే, ఇప్పుడు ఫ్రమ్ ఈక్వేషన్ 1 చూడండి, కరెంట్ గెయిన్ కనుక్కోవాలంటే ఈక్వేషన్ 2 కన్సిడర్ చేయాలి. అదే మీరు వోల్టేజ్ గెయిన్ ఇన్పుట్ ఇంపెడెన్స్ కనుక్కోవాలంటే ఈక్వేషన్ 1 కన్సిడర్ చేయాలి. వాట్ ఈస్ ఈక్వేషన్ 1? V1 is equal to HI into I1 plus HR into V2. ఇది తీసుకుంటున్నాం. ఓకేనా, చూడండి, V1 is equal to HI into I1 plus HR into V2. ఓకే, మళ్ళీ V2 అంటే ఏంటి, V2 is equal to ఇప్పుడే చూసినాం ఏంటది, IL into ZL, లేదా దీన్ని మైనస్ I2 into ZL గా రాయొచ్చు, మైనస్ I2 into ZL గా రాయొచ్చు. ఓకే, అప్పుడు చూడండి, ఇక్కడ నేను మైనస్ I2/I1 మైనస్ I2/I1 తో మల్టిప్లై చేస్తున్నాను, అంటే I1 తో డివైడ్ చేస్తున్నాను, మళ్ళీ ఇక్కడ I1 తో మల్టిప్లై చేస్తున్నాను, మళ్ళీ I1 క్యాన్సిల్ అయితే మనకు అదే వస్తుంది, ఇంటూ ZL యాజ్ ఇట్ ఈస్. ఓకే, మైనస్ I2 into ZL నేను మైనస్ I2/I1 into I1 ZL గా రాస్తున్నాను. ఈ మైనస్ I2/I1 అంటే ఏంటి, కరెంట్ గెయిన్ కదా, అవునా? సో దీన్ని నేను AI అని రాయొచ్చు, AI into I1 into ZL గా రాయొచ్చు. కాబట్టి ఇక్కడ V2 ప్లేస్ లో నేను ఇది సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. ఓకేనా, చూడండి, సో కరెంట్ గెయిన్ ఏంటి, మైనస్ I2/I1, మైనస్ I2/I1 అంటే I2 ప్లస్ మైనస్ 8I into I1, మైనస్ 8I into I1. అప్పుడు V1 ఏమైపోతుంది, V1 is equal to HI into I1 plus HR into V2, HR into V2. అన్నప్పుడు ఏం రాయించున్నాము, V2 ప్లేస్ లో AI into I1 into ZL రాయొచ్చు. ఇక్కడ నుంచి V2 ప్లేస్ లో మనం ఇదంతా రాయొచ్చు. ఓకే, ఇక్కడ ఈ రెండు టర్మ్స్ లో I1 ఉంది కదా, కాబట్టి I1 ని కామన్ తీయండి. V1 is equal to HI plus HR into AI into I1. ఓకే, సారీ, I1 ని కామన్ తీస్తున్నాం కదా, ఇంటూ ZL, ఓకే, ఇంటూ I1. రెండు టర్మ్స్ లో మనం I1 ని కామన్ తీసినాం. ఇక్కడ HI ఉంది, ఇక్కడ HR into AI into ZL మిగులుతుంది. ఓకే, అప్పుడు ఈ I1 ని లెఫ్ట్ హ్యాండ్ సైడ్ పంపించండి. అప్పుడు ఏమైతుంది, V1/I1 is equal to HI plus HR into AI into ZL అయిపోతుంది. ఓకేనా,
అప్పుడు ఈ v1/i1 ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ చూడండి హెచ్ఐ యాజ్ ఇట్ ఈస్ గా రాస్తున్నాను ప్లస్ హెచ్ఆర్ ఇంటూ ఇక్కడ ఏఐ ఉంది అంటే ఏంటి కరెంట్ గెయిన్. ఇప్పుడే మనకు ఆ ఫార్ములా వచ్చింది. ఏఐ ప్లస్ మనం ఏం రాయొచ్చు -HF/1+H0ZL రాయొచ్చు. అవునా, ఇప్పుడే జస్ట్ ఆ ఫార్ములా వచ్చింది కాబట్టి హెచ్ఆర్ ఇంటూ -HF/1+H0ZL రాయొచ్చు. ఏఐ ప్లస్ లో ఇది రాస్తున్నాం ఇంటూ ZL యాజ్ ఇట్ ఈస్. ఓకేనా, ఈ v1/i1 ZI కదా, ఇన్పుట్ ఇంపెడెన్స్ కదా. ZI ఈజ్ ఈక్వల్ టు హెచ్ఐ, ఇక్కడ మైనస్ ఉంది ఇక్కడ ప్లస్ ఉంది, సో ప్లస్ ఇంటూ మైనస్ కాబట్టి మైనస్ హెచ్ఆర్ ZL డివైడెడ్ బై కింద ఏముంటుంది 1+H0ZL ఉంటుంది. 1+H0ZL ఉంటుంది. సో ZI ఈజ్ ఈక్వల్ టు హెచ్ఐ మైనస్ ఇక్కడ ZL ని కామన్ తీయండి, న్యూమరేటర్ డినామినేటర్ లో ZL ని కామన్ తీయండి. ZL కామన్ తీస్తే ఇక్కడ HF/HR వస్తుంది డివైడెడ్ బై ఇక్కడ కూడా ZL కామన్ తీస్తే H0+1/ZL వస్తుంది. H0+1/ZL ఎందుకంటే ఇక్కడ 1 ఉంది కదా, సో 1/ZL ఇంటూ ZL అంటే మళ్ళీ 1 వస్తుంది. సో H0 ఇంటూ ZL ఉంది కాబట్టి ఇక్కడ ZL కామన్ తీసినాం కాబట్టి H0 ఇంటూ ZL అయిపోతుంది. సో ఈ ZL క్యాన్సిల్ అయిపోతుంది. ఓకేనా, సో ఇక్కడ మనకు ఏమొస్తుంది ఫార్ములా ZI ఈజ్ ఈక్వల్ టు చూడండి హెచ్ఐ మైనస్ HF/HR హెచ్ఐ మైనస్ HF/HR డివైడెడ్ బై H0+1/ZL వస్తుంది. సో దిస్ ఈస్ ద ఫార్ములా టు క్యాలిక్యులేట్ ద ఇన్పుట్ ఇంపెడెన్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ H పారామీటర్స్. ఇది ఫార్ములా అన్నమాట, HI minus HF/HR by H0+1/ZL. Okay, next third term ఏంటి, థర్డ్ పారామీటర్ ఏంటంటే వోల్టేజ్ గెయిన్. కరెంట్ గెయిన్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు వోల్టేజ్ గెయిన్ AV. ఓకేనా, వోల్టేజ్ గెయిన్ AV. కరెంట్ గెయిన్ అయిపోయింది, ఇప్పుడు వోల్టేజ్ గెయిన్. సో జనరల్ గా వోల్టేజ్ గెయిన్ అంటే ఏంటి, AV ఈజ్ ఈక్వల్ టు V2/V1 అవుట్పుట్ వోల్టేజ్ బై ఇన్పుట్ వోల్టేజ్. ఓకేనా, కానీ V2 అంటే ఏంటి, V2 ఈజ్ ఈక్వల్ టు IL ఇంటూ ZL. సో దీన్ని మనం ఏం రాయొచ్చు -I2 ఇంటూ ZL రాయొచ్చు. అవునా, రైట్. వాట్ ఈస్ V1 అంటే ఏంటి II. అవునా, ఇన్పుట్ కరెంట్ అంటే I1 ఇంటూ ఇన్పుట్ ఇంపెడెన్స్ అంటే ఇక్కడ ZI. V1 ఈజ్ ఈక్వల్ టు I1 ఇంటూ ZI గా రాయొచ్చు. ఎందుకంటే ఇక్కడ మీరు ఓకే, సో ఇక్కడ మీకు ఇన్పుట్ ఇంపెడెన్స్ ఇక్కడ ఉంటుంది అనమాట, రైట్. సో ఇక్కడ రాస్తాం చూడండి, ఇక్కడ ఇన్పుట్ ఇంపెడెన్స్ వచ్చేసి ఇక్కడ ఉంటుంది. దిస్ ఈస్ ZI. ఓకే, దిస్ ఈస్ ZI. కాబట్టి ఇన్పుట్ ఇంపెడెన్స్ మనం ఇలా, సో అవుట్పుట్ ఇంపెడెన్స్ ఇక్కడ Z0 ఉంటుంది అండ్ హియర్ విల్ హ్యావ్ Z0'. ఇది నేను చెప్తాను మీకు Z0 to Z0' అంటే ఏంటి అని. ఓకే, ఇన్పుట్ ఇంపెడెన్స్ ఇక్కడ ఉంటుంది కాబట్టి రైట్. ఇన్పుట్ వోల్టేజ్ V1 ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఒక ఇంపెడెన్స్ ఉన్నట్టు అనమాట, ఇక్కడ ఒక ఇన్పుట్ ఇంపెడెన్స్ ఉన్నట్టు. ఇక్కడ కరెంట్ వచ్చేసి I1 ఇంటూ ఇన్పుట్ ఇంపెడెన్స్ ZI. ఓకేనా, చూడండి. కాబట్టి V1 ప్లేస్ లో నేను ఏం రాస్తున్నాను, I1 ఇంటూ ZI రాస్తున్నాను. బాగా అర్థం చేసుకోండి, స్టెప్ బై స్టెప్. ఓకేనా, అప్పుడు వోల్టేజ్ గెయిన్ ఏం రాయొచ్చు మనము, V2 అంటే -I2 ఇంటూ ZL డివైడెడ్ బై ఇక్కడ V1 అంటే I1 ఇంటూ ZI. సో దీన్ని ఏం రాయొచ్చు -I2/I1 ఇంటూ ZL/ZI రాయొచ్చు. ఓకేనా, ఈ -I2/I1 అంటే ఏంటి, కరెంట్ గెయిన్ కదా, కాబట్టి AV ఈజ్ ఈక్వల్ టు AI ఇంటూ ZL/ZI. ఓకే, సో దిస్ ఈస్ ద ఫార్ములా టు క్యాలిక్యులేట్ ద వోల్టేజ్ గెయిన్. అంటే వోల్టేజ్ గెయిన్ సపరేట్ గా మీరు కనుక్కోవాలి అంటే, ఓకే, వోల్టేజ్ గెయిన్ కనుక్కోవాలి అంటే ఫస్ట్ కరెంట్ గెయిన్ కనుక్కోండి. బికాస్ కరెంట్ గెయిన్ మనకు ఏమొచ్చింది, మన కరెంట్ గెయిన్ -HF/1+H0ZL కదా.
అప్పుడు ఇచ్చిన హెచ్ పారామీటర్స్ బేస్ చేసుకొని ఫస్ట్ కరెంట్ గెయిన్ కనుక్కొని ఆ కరెంట్ గెయిన్ తీసుకొచ్చి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే మీకు వోల్టేజ్ గెయిన్ వస్తుంది అనమాట. ఓకేనా? సో అది ప్రాసెస్. ఇది ఫార్ములా ఫర్ వోల్టేజ్ గెయిన్. AV is equal to AI into ZL by ZI. ఓకే, నెక్స్ట్ ఫోర్త్ వన్. ఫోర్త్ ఏంటి? అవుట్పుట్ అడ్మిటెన్స్. అవుట్పుట్ అడ్మిటెన్స్. ఓకే, అవుట్పుట్ అడ్మిటెన్స్ Y0. సో Y0 కి ఆపోజిట్ ఇంపెడెన్స్ అనమాట. ఓకేనా? సో ఇక్కడ మీకు అవుట్పుట్ ఇంపెడెన్స్ కావాలనుకోండి, Z0 కావాలనుకోండి, 1/Y0 చేసేస్తారు అంతే. ఫస్ట్ Y0 కనుక్కుంటారు. ఓకే, Y0 కి ఫార్ములా ఉంది కాబట్టి Y0 కనుక్కుంటారు. Z0 కావాలి, అవుట్పుట్ ఇంపెడెన్స్ కావాలనుకోండి, Z0 is equal to 1/Y0 చేసేస్తారు. ఓకేనా? సో అవుట్పుట్ అడ్మిటెన్స్ is equal to I2/V2. I2/V2 by making VS is equal to 0. అంతే కదా? అవుట్పుట్ అడ్మిటెన్స్ మనం ఇలా కనుక్కున్నాం. అవుట్పుట్ కరెంట్ బై అవుట్పుట్ వోల్టేజ్ ఎట్ by making input voltage 0 by short circuiting the input side. ఓకే, సో ఇక్కడ V1 ని మీరు 0 చేస్తున్నారు. జనరల్ గా అయితే V1 ని చేయాలి. V1 ని 0 చేస్తున్నా అంటే VS ని కూడా 0 చేస్తున్నట్టే కదా. ఎందుకంటే చూడండి, V1 and VS are parallel voltages. ఓకే, ఎందుకంటే దిస్ విల్ బి ద ఇన్పుట్ వోల్టేజ్ నౌ. ఇప్పుడు ఇన్పుట్ అన్నప్పుడు ఇది VS అయిపోతుంది. ఎందుకంటే మీరు ఇచ్చే ఇన్పుట్ వోల్టేజ్ లేదా ఇన్పుట్ ఇక్కడ ఈ యాంప్లిఫైర్ కి ఏంటి? VS కదా. కాబట్టి యూ హ్యావ్ టు మేక్ VS is equal to 0. ఓకేనా? నాట్ V1, సారీ, V1 కాదు, VS is equal to 0 చేయాలి. ఎందుకంటే మీరు ఇచ్చే ఇన్పుట్ ఇది కదా VS, కాబట్టి ఈ VS ని 0 చేయాలన్నమాట. అంటే షార్ట్ సర్క్యూట్ చేయాలి. ఓకేనా? సో అప్పుడు మీకు వచ్చేది ఏంటి? అవుట్పుట్ అడ్మిటెన్స్. అప్పుడు మీకు అవుట్పుట్ అడ్మిటెన్స్ వస్తుంది. ఓకేనా? సో Y0 is equal to I2/V2 at VS is equal to 0. ఈ ఒక్క ఫార్ములా గుర్తుపెట్టుకోవాలి అంతే. ఈ ఒక్క ఫార్ములా గుర్తుపెట్టుకుంటే ఈజీగా సాల్వ్ చేసేయచ్చు. ఓకే, మళ్ళీ ఫ్రమ్ ఈక్వేషన్ 2. ఈక్వేషన్ 2 ఏంటి? I2, అవునా? I2 is equal to HF into I1 plus H0 into V2. ఇది అవుట్పుట్ ఈక్వేషన్. సో ఇక్కడ V2 మొత్తం ఈక్వేషన్ V2 తో డివైడ్ చేయండి. I2/V2 is equal to HF into I1/V2. ఓకే, I1/V2 ప్లస్ H0 అయిపోతుంది. ఎందుకంటే ఇక్కడ కూడా V2 తో డివైడ్ చేస్తే V2 క్యాన్సిల్ అయిపోతుంది, ప్లస్ H0 వస్తుంది. ఓకేనా? ఇది లెట్ దిస్ బి ఈక్వేషన్ నెంబర్ 3. ఓకే, ఆల్రెడీ ఈక్వేషన్ 1, 2 అనుకున్నాం కాబట్టి దీన్ని ఈక్వేషన్ నెంబర్ 3 అనుకోండి. ఓకే, సో విత్ VS is equal to 0, మనం VS ని 0 చేయాలి. అప్పుడే మనకు అవుట్పుట్ అడ్మిటెన్స్ వస్తుంది. VS ని కనుక మీరు 0 చేస్తే అప్పుడు మీకు ఇన్పుట్ సైడ్ మీరు KVL అప్లై చేస్తే ఏమవుతుంది? VS ని 0 చేస్తున్నారు అంటే ఇక్కడ షార్ట్ సర్క్యూట్ చేసేస్తున్నారు దీన్ని. అవునా? షార్ట్ సర్క్యూట్ చేసేసినప్పుడు ఇక్కడ మీకు ఇక్కడ మీరు అప్లై చేసినప్పుడు KVL ఏమైపోతుంది? ఇక్కడ సోర్స్ వోల్టేజ్ ఏమి ఉండదు. అప్పుడు ఇక్కడ వోల్టేజ్ అన్నప్పుడు RS plus HI into I1. అవునా? ఎందుకంటే RS ద్వారా లేదా అండ్ HI ద్వారా రెండింటి ద్వారా మీకు వచ్చే కరెంట్ ఏంటి? I1. సో I1 into RS plus HI plus HRV2 is equal to 0 అయిపోతుంది. ఎందుకంటే సప్లై వోల్టేజ్ మీరు ఏం చేస్తున్నారు? 0 చేస్తున్నారు. అవునా? షార్ట్ సర్క్యూట్ చేసేస్తున్నారు కాబట్టి మీకు ఏమొస్తుంది? సో RS plus HI into I1. ఎందుకంటే ఈ రెండు ఇంపెడెన్సెస్ ద్వారా వచ్చే కరెంట్ ఏంటి? I1, సేమ్ కరెంట్. సో I1 into RS plus HI plus HRV2 is equal to 0. KVL అప్లై చేస్తే. ఓకేనా? విత్ VS is equal to 0 and applying KVL across input. Okay, and applying KVL across input side. అప్పుడు ఏమైతుంది? RS plus HI. ఓకే, ఈ రెండు రెసిస్టెన్స్ ద్వారా వచ్చే కరెంట్ ఏంటి? I1 plus HRV2 is equal to 0. యాక్చువల్గా అయితే ఇక్కడ VS రావాలి, is equal to the supply voltage. కానీ ఇక్కడ మీరు VS ని 0 చేస్తున్నారు కాబట్టి is equal to 0 అయిపోతుంది. అప్పుడు ఏమైతుంది చెప్పండి? RS plus HI into I1 is equal to minus HRV2 అయిపోతుంది.
అవునా? సో ఈ V2 ని లెఫ్ట్ హ్యాండ్ సైడ్ పంపియండి, ఈ RSHI ని రైట్ హ్యాండ్ సైడ్ పంపియండి. అప్పుడు ఏమైపోతుంది, I1/V2, అదే కదా మనకి ఇక్కడ కావాల్సింది. I1/V2 is equal to -HR/RS plus HI అయిపోతుంది. ఇది ఈక్వేషన్ 4 అనుకోండి. ఈక్వేషన్ 4 అనుకోండి. సో సబ్స్టిట్యూటింగ్ ఈక్వేషన్ 4 ఇన్ ఈక్వేషన్ 3. ఈక్వేషన్ 4 లో ఉన్నదాన్ని ఈక్వేషన్ 3 లోకి సబ్స్టిట్యూట్ చేయండి. ఓకేనా? అప్పుడు ఏమవుతుంది, సో ఇక్కడ ఈక్వేషన్ 3 ఏముంది చూడండి, I2/V2. అవునా? I2/V2 ని మనం ఏమంటున్నాము, Y0 అంటున్నాం. కాబట్టి నేను డైరెక్ట్ ఇక్కడ Y0 రాసేస్తున్నాను. Y0 is equal to HF into I1/V2. I1/V2 అంటే మళ్ళీ ఇది కదా, -HR into RS, -HR/RS plus HI. సో HF into -HR, అవునా, -HR/RS plus HI రాస్తున్నాం I1/V2 ప్లేస్ లో. I1/V2 ప్లేస్ లో మనం ఈ ఈక్వేషన్ ని సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. ప్లస్ H0 యాజ్ ఇట్ ఈస్, సో ఫైనల్ గా ఏమైపోతుంది, Y0 is equal to, ఇది పాజిటివ్ టర్మ్ కాబట్టి ముందు రాద్దాం, H0 minus HF/HR divided by RS plus HI. ఇది ఫార్ములా ఫర్ క్యాలిక్యులేటింగ్ Y0. అదే మీకు Z0 కావాలనుకోండి, Z0 is equal to 1/Y0 చేసేయండి అంతే. Z0 is equal to 1/Y0 చేసేయండి. వెరీ సింపుల్. ఓకేనా? సో ఇవి బేసిక్ గా ఉండే పారామీటర్స్, ఇవి 4. ఏంటవి, అవుట్పుట్ ఇంపెడెన్స్, రైట్, వోల్టేజ్ గెయిన్, ఇన్పుట్ ఇంపెడెన్స్, కరెంట్ గెయిన్. సో 4 కూడా ఇన్ టర్మ్స్ ఆఫ్ H పారామీటర్స్ మనం ఇప్పుడు డిరైవ్ చేస్తున్నాం. సో దీనికి ఇంకొద్దిగా ఎడిషన్ ఉందన్నమాట. ఓకేనా? సో ఇక్కడ మనం 2 రెసిస్టెన్సెస్ యాడ్ చేసినాం. ఒకటేమో సోర్స్ రెసిస్టెన్స్, ఇంకొకటేమో లోడ్ రెసిస్టెన్స్. సో లోడ్ రెసిస్టెన్స్ ఏం కాదు కానీ సోర్స్ రెసిస్టెన్స్ యాడ్ అవ్వడం వల్ల మనకు ఇన్పుట్ ఇంపెడెన్స్, ఓకేనా, ఇన్పుట్ ఇంపెడెన్స్ కాదు, వోల్టేజ్ గెయిన్ అండ్ కరెంట్ గెయిన్ మారిపోతుంది. సోర్స్ రెసిస్టెన్స్ ని కన్సిడర్ చేసుకుంటే ఒక వోల్టేజ్ గెయిన్, ఓకే, సోర్స్ రెసిస్టెన్స్ ని కన్సిడర్ చేసుకోకపోతే ఇవి ఫార్ములాస్ అన్నమాట. వోల్టేజ్ గెయిన్ కి, కరెంట్ గెయిన్ ఫార్ములా ఏంటి అంటే ఇది. ఎప్పుడు ఇది, వితౌట్ కన్సిడరింగ్ సోర్స్ రెసిస్టెన్స్, ఓన్లీ యాంప్లిఫైర్ వర్క్ అన్నమాట ఇది. సో సోర్స్ రెసిస్టెన్స్ ని కనుక్కున్నప్పుడు వోల్టేజ్ గెయిన్, కరెంట్ గెయిన్ కూడా కనుక్కోవాలి. ఓకేనా? అవి ఇప్పుడు 5th and 6th పారామీటర్స్. ఓకే, సో చూడండి మెల్లిగా అర్థమవుతాయి. ఓకే, సో 5th పారామీటర్ వచ్చేసి వోల్టేజ్ గెయిన్ కన్సిడరింగ్ సోర్స్ రెసిస్టెన్స్. RS. సో దాన్ని మనం ఏమని రిప్రజెంట్ చేస్తామంటే AVS అంటాం. AV అంటే వోల్టేజ్ గెయిన్ వితౌట్ కన్సిడరింగ్ RS, AVS అంటే విత్ కన్సిడరింగ్ RS అన్నమాట. ఓకే, సో వోల్టేజ్ గెయిన్ కన్సిడరింగ్ సోర్స్ రెసిస్టెన్స్ RS, ఇది కాన్సెప్ట్. ఓకే, సో AVS అన్నప్పుడు జనరల్ గా వోల్టేజ్ గెయిన్ అంటే ఏంటి, రైట్, వోల్టేజ్ గెయిన్ అంటే V2/V1 రాసినాం అక్కడ. అవునా? ఏవి కనుక్కునేటప్పుడు, అవునా, చూడండి కావాలంటే ఏవి చూడండి, వోల్టేజ్ గెయిన్ కనుక్కునేటప్పుడు ఏవి ఫార్ములా మనం V2/V1 రాసినాము. అంటే ఇక్కడ VS ని కన్సిడర్ చేయలేదు అనమాట, అంటే సోర్స్ వోల్టేజ్ ని కన్సిడర్ చేయలేదు కాబట్టి V2/V1 రాసినాం. అదే AVS అంటే సోర్స్ వోల్టేజ్ కూడా కన్సిడర్ చేయాలి కాబట్టి ఇక్కడ ఫార్ములా ఏమైపోతుంది, అవుట్పుట్ వోల్టేజ్ మారదు, ఇన్పుట్ వోల్టేజ్ VS అయిపోతుంది. ఓకేనా? AVS is equal to V2/VS అయిపోతుంది. V2/V1 అంటే AVS అంటే V2/VS బై కన్సిడరింగ్ సోర్స్ వోల్టేజ్. సోర్స్ రెసిస్టెన్స్ ని ఎట్లా కన్సిడర్ చేస్తారు, సోర్స్ వోల్టేజ్ ని కన్సిడర్ చేస్తేనే సోర్స్ రెసిస్టెన్స్ ని కన్సిడర్ చేస్తారు. అప్పుడు దీన్ని ఏం రాయొచ్చు నేను, V2/V1 ఇంటూ V1/VS గా రాయొచ్చా. V2/VS ని V2/V1 ఇంటూ V1 ఎప్పుడైతే మళ్ళీ V1/V1 క్యాన్సిల్ ఇస్తారో మళ్ళీ మీకు V2/VS వస్తుంది. ఈ V2/V1 అంటే ఏంటి, వోల్టేజ్ గెయిన్ కదా, AV ఆల్రెడీ మనం కనుక్కున్నాం, ఇంటూ V1/VS, AV ఇంటూ V1/VS. ఇప్పుడు ఈ V1/VS అంటే ఏంటో చూడాలి.
ఓకేనా. సో ఇప్పుడు మళ్ళీ బ్యాక్ వెళ్ళాలి, మళ్ళీ డయాగ్రామ్ దగ్గరికి వెళ్ళాలి. ఓకేనా, మీకు అర్థం కావాలి అంటే బ్యాక్ డయాగ్రామ్ దగ్గర మీకు ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. చూడండి, ఇది V1. ఓకే, ఇక్కడి వరకు డయాగ్రామ్ గీయాలన్నమాట. ఈ రెండిటి రిలేషన్ కావాలి అంటే ఇక్కడి వరకు డయాగ్రామ్ గీయాలి. ఇక్కడ V1 ఉంది, VS ఉంది, RS ఉంది. యాజ్ ఇట్ ఈస్ గా నేను ఇక్కడ ఉన్న ఏదైతే డయాగ్రామ్ ఉందో అదే ఇక్కడ గీస్తాను. చూడండి నీట్ గా. ఓకేనా, నీట్ గా మీకు అర్థమయ్యేలాగా గీస్తాను. ఓకే, ఏబిఎస్ కనుక్కోవడానికి ఆ డయాగ్రామ్ నాకు ఇక్కడ కావాలి. చూడండి, ఇక్కడ మీకు విఎస్ ఉంది, అవునా, ఇక్కడ మీకు విఎస్ ఉంది. ఇది సప్లై వోల్టేజ్. ఇక్కడ మీకు ఏముంది, ఆర్ఎస్ ఉంది, అవునా. ఇక్కడ మీకు ఇన్పుట్ ఇంపెడెన్స్ ఉంది. ఆ ఇన్పుట్ ఇంపెడెన్స్ దగ్గర ఓకేనా ఈ ZI ఉంది. ఓకే, ఆ ZI దగ్గర ఉండే వోల్టేజే V1. అఫ్ కోర్స్ కరెంట్ అవసరం లేదు. ఓకేనా, కరెంట్ ఈస్ I1. ఓకే, సో డోంట్ బాదర్ అబౌట్ I1, ఎందుకంటే మనం రాసినాం కదా ఆల్రెడీ V1 ఈజ్ ఈక్వల్ టు I1 ఇంటూ ZI అని రాసినాం. అంటే V1 ఈజ్ ద వోల్టేజ్ అక్రాస్ ఇన్పుట్ ఇంపెడెన్స్ ZI. ఇన్పుట్ ఇంపెడెన్స్ ZI. ఓకేనా, చూడండి ఇప్పుడు వోల్టేజ్ డివిజన్ రూల్ అప్లై చేయండి. సప్లై వోల్టేజ్, ఓకే, సో ఇక్కడ ఇది సప్లై వోల్టేజ్ VS. ఇప్పుడు నాకు V1 కావాలి. V1 కావాలి అంటే ఏం రాస్తాము, సప్లై వోల్టేజ్ ఇంటూ ఇంపెడెన్స్ అక్రాస్ V1. ఇంపెడెన్స్ అక్రాస్ V1 ఏంటి, ZI డివైడెడ్ బై టోటల్ ఇంపెడెన్స్. టోటల్ ఇంపెడెన్స్ అంటే ZI ప్లస్ RS. వోల్టేజ్ డివిజన్ రూల్. నేను ఇక్కడ ఏమీ చేయలేదు, వోల్టేజ్ డివిజన్ రూల్. సప్లై వోల్టేజ్, ఓకే, ఒక ఇంపెడెన్స్, రెండు ఇంపెడెన్సెస్ ఉంది. ఒక ఇంపెడెన్స్ దగ్గర వోల్టేజ్ కావాలి అంటే నాకు ZI దగ్గర వోల్టేజ్ V1 కావాలి అంటే V1 ఈజ్ ఈక్వల్ టు సప్లై వోల్టేజ్ ఇంటూ ఇంపెడెన్స్ అక్రాస్ దట్ వోల్టేజ్. ఇంపెడెన్స్ అక్రాస్ దట్ వోల్టేజ్ అంటే ZI డివైడెడ్ బై టోటల్ ఇంపెడెన్స్. రెండు కూడా సిరీస్ లో ఉన్నాయి కాబట్టి RS ప్లస్ ZI లేదా ZI ప్లస్ RS ఏదైనా రాయొచ్చు. అప్పుడు V1 బై VS ఏమైపోతుంది, V1 బై VS ఏమైపోతుంది, ZI బై ZI ప్లస్ RS అయిపోతుంది. ఇదే కదా మనకి ఇక్కడ కావాల్సింది. చూడండి, V1 బై VS. కాబట్టి AVS కి ఫార్ములా ఏంటి, AVS ఇస్ ఈక్వల్ టు AB ఇంటూ V1 బై VS ప్లస్ మనం ఏం రాయొచ్చు, ZI బై RS ప్లస్ ZI రాయొచ్చు. RS ప్లస్ ZI. సో దిస్ ఇస్ ద ఫార్ములా ఇఫ్ యూ కన్సిడర్ voltage source VS also to calculate the voltage gain. Overall voltage gain అంటాం దీన్ని. ఓకేనా, సో VS ని కన్సిడర్ చేయకపోతే AB ఫార్ములా మనం ఆల్రెడీ డిరైవ్ చేసినాం. AV is equal to AI into ZL by ZI. ZL by ZI. ఇది ఎప్పుడు, ఇది VS ని కన్సిడర్ చేయనప్పుడు. ఒకవేళ VS ని కూడా కన్సిడర్ చేసుకున్నప్పుడు వోల్టేజ్ గెయిన్ ఎంత, లేదా RS ని కన్సిడర్ చేసినప్పుడు వోల్టేజ్ గెయిన్ ఎంత అంటే ఇది ఫార్ములా. ఓకేనా, రెండింటికి డిఫరెన్స్ బాగా గుర్తుపెట్టుకోవాలి. వితౌట్ కన్సిడరింగ్ RS, బై కన్సిడరింగ్ RS. అందుకే ఫార్ములాలో కూడా మీకు AB కనుక్కునేటప్పుడు V2 బై V1 రాసినాము. ఇక్కడ ABS కనుక్కునేటప్పుడు V2 బై VS రాసినాము. V2 బై VS, అక్కడేమో V2 బై V1 రాసినాము ఇక్కడ. ఓకే, బికాస్ అక్కడ మనము సోర్స్ వోల్టేజ్ ని కన్సిడర్ చేయలేదు. ఓకేనా, అదే విధంగా సేమ్ కరెంట్ గెయిన్ 6th ఏంటంటే కరెంట్ గెయిన్ విత్ సోర్స్ రెసిస్టెన్స్. కరెంట్ గెయిన్, ఓకే, విత్ సోర్స్ రెసిస్టెన్స్. ఓకే, సేమ్ కాన్సెప్ట్, కరెంట్ గెయిన్ విత్ సోర్స్ రెసిస్టెన్స్. ఇక్కడ ఏం రాస్తాము, AIS అని రాస్తాము. అంటే అక్కడ AI అని రాస్తాము, ఇక్కడ AIS అని రాస్తాము. ఓకేనా, ఓకేనా, చెప్పండి, ఇక్కడ రాద్దాం. AIS అన్నప్పుడు ఇస్ ఈక్వల్ టు IL బై IS. ఎక్కడి నుంచి వచ్చింది IS అంటే మళ్ళీ బ్యాక్ టు డయాగ్రామ్. చూడండి, ఇక్కడ డయాగ్రామ్ చూడండి. ఓకే, ఎందుకంటే మీకు డయాగ్రామ్ చూస్తే క్లియర్ గా అర్థమవుతుంది కాబట్టి మళ్ళీ ఇక్కడ ఇంత దూరం వచ్చింది. ఇక్కడ నుంచి వచ్చేది IS అన్నమాట. ఇక్కడ నుంచి వచ్చేది IS, VS నుంచి వచ్చేది IS. ఈ RS దగ్గర కొంత డ్రాప్ అయిపోయి మీకు I1 వస్తుంది. RS దగ్గర కొంత డ్రాప్ అయిపోతుంది కదా కరెంట్, అవునా, కొంచెం డ్రాప్ అయిపోయి మీకు I1 వస్తుంది అనమాట. ఇది IS. ఓకేనా, సో ఇప్పుడు ఇక్కడ VS ని IS తో రీప్లేస్ చేస్తే ఇక్కడ మీకు IS ఒక సోర్స్ రెసిస్టెన్స్ ఉన్నట్టు, IS RS, ఇక్కడ I1.
ఇక్కడ ZI. ఓకేనా, ఇక్కడ మీకు ZI ఉన్నట్టు. ఓకే, సో ఇప్పుడు ఈ మోడల్ ని నేను కన్సిడర్ చేస్తున్నాను. ఓకే, సో ఇక్కడ ఒక సోర్స్ కరెంట్ IS, ఇక్కడ RS, ఇక్కడ ZI, ఇక్కడ I1. ఓకేనా, మళ్ళీ కరెంట్ డివిజన్ రూల్ యూజ్ చేయడం. అర్థమైందా? అంతా కూడా నేను తీసేస్తున్నాను బికాస్ మీకు ఇదంతా తెలుసు కాబట్టి. ఓకేనా, చూడండి ఇప్పుడు ఇక్కడ KIS అనుకుంటున్నాను. ఓకే, సో అర్థమవుతుందని అనుకుంటున్నాను ఇప్పటి వరకు. ఓకే, IL/IS. సో ఇక్కడ నేను ఏం రాయొచ్చు దీన్ని? IL అంటే ఏంటి? -I2 కదా, -I2/IS గా రావచ్చు. సో దీన్ని -I2/I1 ఇంటూ I1/IS గా రాయొచ్చు. ఓకే, ఈ -I2/I1 అంటే AI కదా, AI ఇంటూ I1/IS గా రాయొచ్చు. ఈ I1/IS కనుక్కోవడానికి ఇందాక చెప్పింది. సో ఇక్కడ ఒక కరెంట్ I1 ఉంది, ఇక్కడ ఒక కరెంట్ I1 ఉంది, అండ్ ఇక్కడ ఒక రెసిస్టెన్స్ RS ఉంది. ఓకేనా, నెక్స్ట్ ఇక్కడ ఏముంది? ఇన్పుట్ ఇంపెడెన్స్ ZI ఉంది. ఓకే, సో దీని ద్వారా వచ్చే కరెంట్ ఏంటి? I1. దీని ద్వారా వచ్చే కరెంట్ ఏంటి? I1. ఏం లేదు మా, సింపుల్ ఏంటి అంటే ఇక్కడ సోర్స్ ట్రాన్స్ఫర్మేషన్ అప్లై చేయండి అంతే. ఈ VS ఇన్ సిరీస్ విత్ RS ని ఏం రాయొచ్చు? IS ఇన్ సిరీస్ విత్ RS గా రాయొచ్చు. IS ఇన్ సిరీస్ విత్ RS గా రాయొచ్చు. సారీ, VS ఇన్ సిరీస్ విత్ RS ని IS ఇన్ ప్యారలల్ విత్ RS. సోర్స్ ట్రాన్స్ఫర్మేషన్ అన్నమాట. వోల్టేజ్, okay, voltage in series with resistance can be written as, okay, current, same current in parallel with RS. ఈ కరెంట్ ఏమైపోతుంది? VS/RS అయిపోతుంది. ఓకే, దాన్ని మనం ఏమంటున్నాం? IS అంటున్నాం. IS అంటే ఏంటి? VS/RS అనమాట. ఇక్కడ మళ్ళీ IS అంటే ఏదో కొత్త టర్మ్ అనుకోదాం. IS is equal to VS/RS. ఈ సోర్స్ ట్రాన్స్ఫర్మేషన్ ఎట్లయినా గుర్తుపెట్టుకోండి, మీ ఇష్టం. ఓకేనా, రైట్, కాకపోతే లాస్ట్ కి గుర్తుండాలి అంతే. ఓకే, సో ఇప్పుడు ఈ సోర్స్ ట్రాన్స్ఫర్మేషన్ చేసినాక మనకు డయాగ్రామ్ వస్తుంది. ఇప్పుడు కరెంట్ డివిజన్ రూల్ అప్లై చేయండి. కరెంట్ అక్రాస్ ZI కావాలి మీకు. కరెంట్ అక్రాస్ ZI మనం ఏమంటున్నాం? I1 అంటున్నాము. I1 is equal to the supply current. సప్లై కరెంట్ ఏంటి? ఇది IS, ఇది IS. ఈ సప్లై కరెంట్ మనం ఏమంటున్నాము? IS అంటున్నాము. సో IS ఇంటూ ఆపోజిట్ రెసిస్టెన్స్ రాయాలి. మన కరెంట్ డివిజన్ రూల్ లో మనము ఎక్కడైతే కరెంట్ ఫ్లో అవుతుందో ఆ ఇంపెడెన్స్ రాయకుండా ఆపోజిట్ ఇంపెడెన్స్ రాస్తాం. ఇది కరెంట్ డివిజన్ రూల్. ఓకే, నెట్వర్క్స్ లో మనం నేర్చుకునేటాం. సో ఇక్కడ ఆపోజిట్ ఇంపెడెన్స్ వచ్చేసి RS, ఎందుకంటే I1 is the current flowing through ZI. ఓకే, ZI రాయకూడదు, ఆపోజిట్ ఇంపెడెన్స్ రాయాలి కాబట్టి RS రాస్తున్నాం. బై total impedance as it is, RS plus ZI, because they are in series. So total impedance అన్నప్పుడు RS plus ZI అయిపోతుంది. ఓకే, అప్పుడు I1/IS ఏమైపోతుంది? RS plus ZI అయిపోతుంది. RS plus ZI. ఓకే, అప్పుడు AIS కి ఫార్ములా ఏంటి? AIS is equal to AI into I1/IS కదా, అవునా? AI into I1/IS కదా. ఈ I1/IS ప్లస్ మనం ఏం రాయొచ్చు? RS/RS plus ZI. సో RS/RS plus ZI రాసేస్తే ఇక్కడ కరెంట్, ఓకే, కరెంట్ గెయిన్ బై కన్సిడరింగ్ VS అండ్ RS వస్తుంది అన్నమాట. ఓకేనా, కరెంట్ గెయిన్ బై కన్సిడరింగ్ VS అండ్ RS. ఓకే, సో వితౌట్ కన్సిడర్ చేసుకుంటే మనకు జస్ట్ AI మాత్రమే. ఓకే, AI మాత్రమే ఉంటుంది. సో బై కన్సిడరింగ్ RS అన్నప్పుడు RS బై ఈ టర్మ్ ఎక్స్ట్రా అనమాట. ఈ టర్మ్ ఉంది కదా, ఈ టర్మ్ ఎక్స్ట్రా వస్తుంది. ఓకేనా, ఇంతే. లాస్ట్ ఇంకా 7th వన్. ఓకే, సో లాస్ట్ 7th వన్ ఏంటంటే పవర్ గెయిన్. ఇది ఒకటి సింపుల్ కాన్సెప్టే. సో పవర్ గెయిన్, సో రిప్రజెంటేషన్ వచ్చేసి AB. ఓకే, పవర్ గెయిన్ కి రిప్రజెంటేషన్ వచ్చేసి AB. ఓకే, సో జనరల్ గా పవర్ గెయిన్ కి ఫార్ములా ఏంటి? AP is equal to AV into AI. Power gain is always equal to, it is the product of voltage gain and current gain. Okay na? It is always the product of voltage gain and current gain. AP is equal to AV into AI. Okay na?
కానీ ఏవి అంటే ఏంటి? ఏవి ఈజ్ ఈక్వల్ టు ఏఐ ఇంటూ జెడ్ఎల్ బై జెడ్ఐ కదా, అవునా? జెడ్ఎల్ బై జెడ్ఐ. కాబట్టి ఏపీ ఫార్ములా మనం ఏం రాయొచ్చు? ఏపీ ఈజ్ ఈక్వల్ టు ఈ ఏఐ యాజ్ ఇట్ ఈస్ గా రాస్తున్నాను, ఏఐ ఇంటూ ఏవి ప్లేస్ లో మనం ఇది రాయొచ్చు, ఏఐ ఇంటూ జెడ్ఎల్ బై జెడ్ఐ. సో ఏఐ ఇంటూ ఏఐ అన్నప్పుడు ఏఐ స్క్వేర్ ఇంటూ జెడ్ఎల్ బై జెడ్ఐ రాయొచ్చు. ఓకే, సింపుల్ గా చెప్పాలి అంటే ఫస్ట్ పవర్ గెయిన్ ఎప్పుడైనా మిమ్మల్ని అడిగితే ఫస్ట్ వోల్టేజ్ గెయిన్ కనుక్కోండి, కరెంట్ గెయిన్ కనుక్కోండి. ఆ వోల్టేజ్ గెయిన్ ఇంటూ కరెంట్ గెయిన్ ఈస్ పవర్ గెయిన్. పవర్ గెయిన్ అంతే, వెరీ సింపుల్ గా ఇలా చేయొచ్చు. ఓకేనా? సో దిస్ ఇస్ అబౌట్ పవర్ గెయిన్ అంతే. సో దిస్ ఇస్ ద కంప్లీట్ అనాలిసిస్ ఆఫ్ ఎనీ ట్రాన్సిస్టర్ యాంప్లిఫైయర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ హెచ్ పారామీటర్స్. ఓకేనా? సో ఫస్ట్ నుంచి మళ్ళీ ఒక్కసారి ఓకే ఫాస్ట్ గా 5 minutes లో రివిజన్ చేసేద్దాం, జస్ట్ 2 minutes. ఓకేనా? ఇక్కడ 2-port నెట్వర్క్ నుంచి 2-port నెట్వర్క్, ఓకే, సో 2-port నెట్వర్క్ కి మనం డిస్కస్ చేసిన 2-port నెట్వర్క్ కి ఇక్కడ ఎక్స్ట్రాగా ఒక వోల్టేజ్ సోర్స్. ఎందుకు? మనం ఖచ్చితంగా ట్రాన్సిస్టర్ యాంప్లిఫైయర్ కాన్ఫిగరేషన్ లో కనెక్ట్ చేస్తున్నాం అంటే ఖచ్చితంగా ఇన్పుట్ ఇవ్వాలి, కాబట్టి ఆ ఇన్పుట్ ని మనం బిఎస్ అంటున్నాము. ఆ బిఎస్ కి మనకు ఇన్పుట్ సోర్స్ రెసిస్టెన్స్ ఉంది కదా, సో దాన్ని మనం ఆర్ఎస్ అంటున్నాం. అండ్ ఇక్కడ లోడ్ కూడా కనెక్ట్ చేస్తున్నాం. ఓకే, సో దీనికి ఈక్వలెంట్ సర్క్యూట్ ఇది అనమాట. ఓకే, జస్ట్ ఈ 2-port నేను ఇక్కడ ఏదైతే డాష్ లైన్స్ రాసినానో ఇక్కడ ఈ డాష్ లైన్స్ ప్లేస్ లో మనకి ఏముంటుంది? ట్రాన్సిస్టర్ ఉంటుంది. ఆ ట్రాన్సిస్టర్ ని దాని ఈక్వలెంట్ హెచ్ పారామీటర్ మోడల్ తో రిప్రజెంట్ చేస్తున్నాం. సో అక్కడ నుంచి వరుసగా ఒక్కొక్కటిగా ఓకే, తర్వాత హెచ్ పారామీటర్ ఈక్వేషన్ రాసినాము. ఆ తర్వాత కరెంట్ గెయిన్ ఓకే వితౌట్ కన్సిడరింగ్ అవర్స్ అనమాట. ఓకే, సో దానికి ఫార్ములా డిరైవ్ చేసినాము. ఇన్పుట్ ఇంపెడెన్స్ కి ఫార్ములా డిరైవ్ చేసినాము. ఓకే, స్టెప్ బై స్టెప్ నీట్ గా అర్థం చేసుకోండి. వోల్టేజ్ గెయిన్ ఫార్ములా డిరైవ్ చేసినాము. అవుట్పుట్ అడ్మిటెన్స్ కి ఫార్ములా డిరైవ్ చేసినాము. ఓకే, అవుట్పుట్ అడ్మిటెన్స్ ఎలా కనుక్కుంటాం? అవుట్పుట్ కరెంట్ బై అవుట్పుట్ వోల్టేజ్ బై మేకింగ్ ఇన్పుట్ 0. ఇక్కడ ఇన్పుట్ ఏంటి? విఎస్ అన్నమాట. ఎందుకంటే మనం ఇన్పుట్ సిగ్నల్ ఇచ్చేది ఏంటి? విఎస్, కాబట్టి బై మేకింగ్ విఎస్ ఇస్ ఈక్వల్ టు 0. ఇది ఒక్క పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఓకేనా? చాలా చాలా ఇంపార్టెంట్. రైట్, నెక్స్ట్ వోల్టేజ్ గెయిన్ బై కన్సిడరింగ్ ఆర్ఎస్ అండ్ కరెంట్ గెయిన్ బై కన్సిడరింగ్ ఆర్ఎస్, అది చేసినాం. నెక్స్ట్ లాస్ట్ లో పవర్ గెయిన్ ఇస్ ద ప్రోడక్ట్ ఆఫ్ వోల్టేజ్ గెయిన్ అండ్ కరెంట్ గెయిన్. ఓకేనా? సో ఇవి టోటల్ గా అనాలిసిస్ అండ్ ఫార్ములాస్ టు క్యాలిక్యులేట్ వోల్టేజ్ గెయిన్, కరెంట్ గెయిన్, ఇన్పుట్ ఇంపెడెన్స్, అవుట్పుట్ ఇంపెడెన్స్ ఆఫ్ ఎనీ ట్రాన్సిస్టర్ యాంప్లిఫైయర్. ఓకేనా? సో ఒకవేళ మిమ్మల్ని కామన్ బేస్ లో, కామన్ ఎమిటర్ లో, సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ కామన్ ఎమిటర్ లో వాట్ ఈస్ ద ఫార్ములా ఫర్ ఇన్పుట్ లేదా కరెంట్ గెయిన్ అని అడిగినారు అనుకోండి. కామన్ ఎమిటర్ లో ఇక్కడ ఏం రాస్తారు? హెచ్ఎఫ్ఈ బై హెచ్ఓఈ ఇంటూ జెడ్ అని రాస్తారు, అంతే తేడా. అదే కామన్ బేస్ లో అడిగినారు అనుకోండి, హెచ్ఎఫ్బి బై హెచ్ఓబి ఇంటూ జెడ్ఎల్ రాస్తారు. అదే కామన్ కలెక్టర్ లో అడిగినారు అనుకోండి, హెచ్ఎఫ్సి బై హెచ్ఓసి ఇంటూ జెడ్ఎల్ రాస్తారు, అంతే తేడా. కాబట్టి ఒక కామన్ ఫార్ములా నేర్చుకుంటే ఓకే మీరు ఏ కాన్ఫిగరేషన్ కైనా కూడా అప్లై చేయొచ్చు. ఓకేనా? సో చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఓకే, చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. కాబట్టి నీట్ గా నోట్స్ రాసుకొని ఒక 1 or 2 times మీరు ఓన్ గా ప్రాక్టీస్ చేయండి ఈ ఫార్ములాస్ ని డిరైవ్ చేయడానికి. ఓకేనా? రైట్, దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. జై హింద్.